వెల్కమ్ టు G9 న్యూస్. ఈరోజు మనం పుట్టపర్తి మున్సిపాలిటీలోని బ్రాహ్మణపల్లి 15వ వార్డులో ఉన్నాము. అయితే ఇక్కడ ప్రజలు కంటిన్యూస్గా మన G9 న్యూస్కి మెసేజ్లు కానీ ఫోన్లు కానీ చేయడం జరుగుతుంది. ప్రాబ్లం ఏంటి అంటే ఇది మున్సిపాలిటీ బోర్ అండి. దాదాపుగా 2 ప్రభుత్వాలు మారినాయి అంటున్నారు, టీడీపీ అండ్ వైసీపీ. ఈ 2 ప్రభుత్వాల్లో కూడా ఈ మున్సిపాలిటీ బోర్ ఇటువైపు ఇక్కడ నుంచి ఇటువైపు ఉన్న 20 ఇళ్ళు ఏదైతే ఉన్నాయో ఈ 20 ఇళ్ళకి మంచినీటి అనేది మున్సిపాలిటీ వాటర్ అనేది రావట్లేదు అని అంటున్నారు. సో ఇక్కడ బ్లాక్ ఈ మోటార్ బ్లాక్ అవ్వటం వలన ఈ సమస్య మాకు ఉంది. మేము చాలామంది అధికారులకి అంటే మున్సిపాలిటీ అధికారులకి, మున్సిపాలిటీ అసిస్టెంట్స్కి కానీ వాటర్ మెన్స్కి కానీ మేము మా సమస్యలు ఎన్నోసార్లు చెప్పుకున్నాం. గత 9 సంవత్సరాల నుంచి మేము తిరుగుతూనే ఉన్నామని ఇక్కడ స్థానికులు అంటున్నారు. కానీ ఇప్పటిదాకా ఈ 10 సంవత్సరాల్లో ఇప్పటిదాకా ఎవరు ఈ సమస్యను తీర్చలేకపోయారు. ఓట్లు అడగటానికి వచ్చే నాయకులు ఓట్లప్పుడే వస్తారులే కానీ ఇలాంటి సమస్యలు చెప్పుకోవటానికి కనీసం వినటానికి కూడా ఒక టైం కేటాయించారు అని అంటున్నారు. ఈ 20 ఇళ్ళకి సంబంధించిన స్థానికులు మనతో పాటు ఉన్నారు. అయితే ఈ 10 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎలాంటి నీళ్లు లేక ఎలాంటి బాధలు పడుతున్నారో వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ ఈ బోర్ సమస్య ఉందని మీరు అంటున్నారు, ఎప్పటి నుంచి ఉంది అండ్ మీరు అధికారులకి ఏమన్నా విన్నయించుకున్నారా? సార్ అధికారులు అయితే ఎవరు రాలేదు, మేమైతే ఎవరికి చెప్పలేదు. మా బాధలు అయితే మేమే పడుతున్నాము. నీళ్ళు అయితే ఇక్కడి నుంచి ముందుకు మూవ్ కాలేదు, ఇక్కడి నుంచి ఇక్కడే పోతున్నాయి. ఈ బోర్ వచ్చి రిపేర్ అయితే ఉంటుంది, చేస్తున్నారు వర్కర్స్ కానీ ఇటు నుంచి ఈ లైన్లకు మటుకు దాదాపు 20 ఇండ్లు ఉన్నాయి. వాటర్ అయితే ప్రాబ్లంగా ఉంది, రాలేదు, వాటర్ అయితే రాలే. మీరు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారికి కానీ లేకపోతే ప్రతిపక్షాలకు కానీ నాయకులకు కానీ ఏమన్నా చెప్పుకున్నారు ఈ సమస్యల గురించి? అయితే ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరే కానీ అయితే ఇటువైపు ఎవరు రాలేదు సార్. అంటే ఎలక్షన్స్ అయిన దగ్గర నుంచి మళ్ళీ రాలేదంటారా? అంటే రాలేదు సార్, ఎవరు రాలేదు. ఇటువైపు అయితే ఎవరు రాలేదు, మేమైతే వినియోగించుకోలే. బాబాయ్ మరి మీరు నీళ్లు లేక బాధపడుతున్నారు 9 సంవత్సరాల నుంచి, మళ్ళీ మీరు తాగటానికి కానీ వాడుకోవటానికి కానీ నీళ్ళు ఎట్లా? మీకు తాగే నీళ్ళు కొనుక్కుంటాం సార్. ఇవి ఏంటి వస్తే ఎప్పుడో వచ్చినట్టు పట్టుకుంటాము, లేకుంటే లేదు సార్. లేదు. మరి మీకు ఈ 9 సంవత్సరాల నుంచి మీరైనా మీ వయసు చూస్తుంటే చాలా పెద్దది అనిపిస్తుంది. అధికారుల దృష్టికి తీసుకెళ్తాం కానీ లేకపోతే ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం కానీ చేశారేమన్నా? ఆ నాయకులు ఎవరు వచ్చి ఇక్కడ ఎవరు ఇన్క్వైరీ చేయలేదు సార్. అది అమ్మ ఓవరాల్గా మీరేం కోరుకుంటున్నారమ్మా ఈ నీటి సమస్య గురించి మీరేమనుకుంటున్నారు? మేము ఏమనుకోవడం లేదు, నీళ్లు రావడం లేదు. మేము అధికారులు వచ్చినప్పుడు చెప్తాము, వాళ్ళు చేపిస్తామమ్మా అంటారు, ఇంకా పోతారు, ఇంకా రారు. గడప గడప కార్యక్రమానికి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వచ్చారమ్మా? వచ్చారు. అప్పుడు చెప్పుకున్నారా మీ సమస్య? అప్పుడైతే మేము లేమండి, మేము పనికి వెళ్ళిపోతాం. మీరు చెప్పుకున్నారమ్మా అప్పుడు సమస్య? చెప్పినాను, నీళ్ళతో కొంచెం ఇబ్బంది ఉంటే వస్తాయిలే పాప అన్నాడు. ఇప్పటిదాకైతే రాలేదంటారు. నీళ్ళైతే నీళ్ళతో అదే మామూలు రొటీన్ అయిపోతుంది. మరి ఈసారి ఎలక్షన్స్ కి ఓట్లు అడగటానికి వస్తారు, అప్పుడు మేము అదే అడుగుతాం సార్. మేము మాకేం ఇబ్బంది లేదు, ఇదే అడుగుతాం. నీళ్ళు రాలేదు, నీళ్ళతో చాలా సమస్య ఉంది. మరి పోయినసారి అడగలేదా? ఎలక్షన్స్ ముందు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారికి అడగలేదా? అంతకు ముందు ఒక ఆమె సాయిబులమ్మ వచ్చింది సార్ మాకు ఓటు అడిగేకి. మాకు ఇక్కడ నీళ్ళు కావాలా అని అడిగినాము. ఆమె ఏం చేసింది, బోర్ వేపించింది సార్. పాపం బోర్ వేపించింది, మళ్ళీ 10లో లేదు కాబట్టి నీళ్ళు అయితే రాలేదు సార్. మళ్ళీ ఓవరాల్ గా అయితే మీకు నీళ్లు రావాలి అని అంటున్నారు, తక్షణమే నీళ్లు రావాలి అని అంటున్నారు. నీళ్ళు రావాలి, ఇది రోడ్డు కూడా సరిగ్గా లేదు సార్. గుంతలు ఏదో పైపులు తీసినారు సార్, అంతే. అప్పటి నుంచి మళ్ళీ రోడ్డు మళ్ళీ గబ్బులు వేపేసినారు సార్. సార్ మీకు ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి ఈ గొంతులో? మా నీళ్ళ సమస్య కాకుండా ఇంకా సమస్యలు ఉన్నాయి అంటున్నారు, ఏమేం సమస్యలు ఉన్నాయి? ఎవరు రారు సార్ ఇక్కడ. నేను ఇక్కడ చిన్నపిల్లలు చాలా మంది బజార్లో ఈ చెట్లు గిట్లు కొట్టేలు కదా సార్. నేను చెట్లన్నీ క్లీన్ చేస్తేనే కదా చిన్నపిల్లలు పాములు గిమ్లన్నీ వచ్చి చిన్నపిల్లలు తిప్పింది కదా సార్. నేను అదే వాటర్ ప్రాబ్లమే సార్, ఇంకేం లేదు. వాటర్ ప్రాబ్లము, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లము, ఈ చెట్లు అంటే మున్సిపాలిటీ సరిగా పనిచేయట్లేదని మీరు అంటున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ రారు సార్. ఒక నిమిషం అండి, మనతో మున్సిపాలిటీ వాళ్ళు మాత్రము మెయిన్ రోడ్ ఒక్కటి ఊడ్చుకొని పోతారు, సందుల్లోకి రారు. వాళ్ళు ఏమన్నా కూడా లేదన్నా మేము మెయిన్ రోడ్ నూకుతాము, ఇక్కడ రాము అంటారు. వాళ్ళు ఎందుకు రారంటే లేదు మాకు మెయిన్ రోడ్ ఒకటే అంటారు. సందుల్లో ఈ ప్రకారం చెత్త ఉంది, స్ట్రీట్ లైట్ ఒక్కడ పడవు. సమస్య చెప్తానే ఉన్నా కానీ ఒక్కరు కూడా పట్టించుకోరు. కనీసం మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు కదా మెయిన్ రోడ్లు అంటే లోపల, కనీసం ఆ లోపల రోడ్ అన్న ఊడ్చేసి పొమ్మంటే అది కూడా రారు. ఆ మెయిన్ రోడ్ ఒక్కటి ఊడ్చుకొని పోతారు, అంతే. 18 నిమిషాలు కనపడతారు, అంతే, మళ్ళీ కనపడరు. మాకు చెత్త సమస్య చాలా ఉంది సార్. చెత్త వేసుకుని చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం చెత్త సమస్య, స్ట్రీట్ లైట్ సమస్య తీర్స్తగిన మేము ఎవరైనా ఒకటే. పార్టీ పరంగా అయితే మేమేం లేమేడా. మాకి మెయిన్ చెత్త, నీళ్లు, కరెంటు ఇది ఒక్కటి కొంచెం బాగా మెరుగుపరిస్తే మేము కూడా సంతోషపడతాం. ప్రాబ్లం ఎక్కువ ఉంది సార్, మాకు నీళ్లు ప్రాబ్లము. మాకు నీళ్ళు ఒకటి సాయం చేయాల. మేము వారానికి కూతురు నీళ్లు లేక, బట్టలు పిండుకోలేక, పోసుకుండేకి లేక పిల్లలు చాలా బాధపడుతున్నాం. మాకు నీళ్లు ప్రాబ్లమే సార్. అమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఈ సమస్య?
ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళు వింటే ఇదే అప్పటి నుండి ఇదే ప్రాబ్లమే. మరి నువ్వు తాగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నావు? ఎక్కడ వాటర్ నీళ్ళు తీసుకుంటామా, ఇట్లా నీళ్ళు కొనుక్కుంటామా, సొంపులు లెక్క కొనుక్కుంటాం సార్ మేము, కొనుక్కుంటాం. గతంలో మీ హయాంలో మీ కాలంలో నీళ్ళు ఎలా ఇచ్చేసే కొనుక్కునే వాళ్ళ లేకపోతే ఇలా మున్సిపాలిటీ వాటర్ వచ్చాయా మీరు యవ్వనంలో ఉన్నప్పుడు? మేము ఈ నడమ 10-15 ఏళ్ళ మింటి ఈ బాధపడుతున్నాం. ఇక్కడ కొత్తగా ఇండ్లు కట్టుకున్నాక నీళ్ళు ప్రాబ్లం మాకు. చూసారా, ఇక్కడ నీళ్లు కావాలని దండం పెట్టి మరీ వేడుకుంటున్నారు ఇక్కడ స్థానికులు. ఈ నీళ్ళ వల్ల మేము కష్టాలు పడలేము అంటున్నారు. అదే విధంగా నీళ్లు కొనుక్కునే పరిస్థితికి తెచ్చింది ప్రభుత్వం అని అంటున్నారు. స్థానికులు అయితే ప్రభుత్వాలు మారినా ఏ నాయకుడు స్పందించలేదన్నారు. అదే కాకుండా గడప గడపకు వస్తున్న దుదుగుంట శ్రీధర్ రెడ్డి గారికి కూడా వాళ్ళ సమస్యలు వినిపించుకున్నామని చేస్తామని హామీ ఇచ్చారులే కానీ ఇప్పుడు ఇదాగా సమస్యలు తీరలేదంటున్నారు. అండ్ మెయిన్గా ఇక్కడ మున్సిపాలిటీ అనేది సరిగా వర్క్ చేయట్లేదు అని ప్రధానంగా చెప్తున్నారు. ఏదైనా ఈ రోడ్లో వీధి లైట్లు కానీ లేకపోతే ప్రధానంగా 9 సంవత్సరాల నుంచి వాటర్ సమస్య ఉంది. అదేవిధంగా ఈ చెట్లు నరకటాలు వేస్ట్గా పెరుగుతున్న చెట్లు, దాని ద్వారా పాముల సమస్య కానీ కీటకాల సమస్య కానీ దోమల సమస్య కానీ ఎక్కువ ఉంటుంది, ఆ బెడద ఎక్కువ ఉంటుందని ఇక్కడ ప్రజలు అయితే చేస్తున్నారు. ఎంత తక్షణమే వీలైతే అంత తక్షణంగా ఈ పరిష్కారాన్ని నెరవేర్చండి అని అంటున్నారు.